హాయ్ అందరికీ వెల్కమ్ టు హర్షిమామ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఇదైతే మేము ఇల్లు క్వార్టర్స్ ఖాళీ చేసేసామని చెప్పాం కదా, అందుకని హోమ్ టూర్ లాగా చేశాను. ఇలా మేము లోపల ఎంటర్ అయిన వెంటనే ఇదొక హాల్ అనమాట. ఎంటీ హౌస్ కాబట్టి ఏం అర్థం కాకుండా ఉంది. ఏమన్నా సామాన్లు ఉండుంటే కర్టెన్స్ అవన్నీ పెట్టుకుంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని, కానీ అప్పుడేమో వీలవ్వలేదు. ఇప్పుడు తీస్తున్నాను. అండ్ ఇక్కడ ఇదైతే మొత్తం ఇదైతే హాల్ అనమాట. హాల్లో ఇక్కడ చిన్న గ్యాలరీ లాగా ఇచ్చారు. పైన ఏమో ఒక సజ్జలాగా ఇచ్చారనమాట. దానిపైన మేము కార్టూన్స్ ఏమైనా వేస్ట్ వస్తువులు పెట్టుకునే వాళ్ళము. ఒక కిటికీ కూడా ఇచ్చారు. ఈ బెడ్స్ అయితే మాకు సర్వీసే ప్రొవైడ్ చేసిస్తుంది అనమాట. మేము వెళ్ళేటప్పుడు అవన్నీ మేము జమ చేసి వెళ్ళాలి. ఇవన్నీ మేము ఇంటికి తీసుకెళ్ళే లగేజెస్ ఇక్కడ పెట్టుకున్నాము, ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి. అండ్ ఇలా ఎంటర్ అయిన వెంటనే ఇక్కడేమో షూ ర్యాక్ ఇచ్చారు. ఇక్కడ అటు సైడ్ కూడా ఇంకో ఎగ్జిట్ ఉందన్నమాట, డోరు. ఇది పక్కనేమో లాట్రిన్ బాత్రూమ్స్ 2 ఇచ్చారు. ఈ బాత్రూము. అండ్ ఇలా ఇక్కడ ఈ సైడ్కి ఏమో ఒక మిర్రర్ కూడా ఇచ్చారు. ఇలా ఎదురుగా కిచెన్ అనమాట. ఈ రైట్ సైడ్లో మనకు బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ నేను వాషింగ్ మిషన్ పెట్టుకునేదాన్ని. అండ్ ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఇచ్చారు. చూడండి, ఇదైతే కిచెన్. మొత్తం ఖాళీగా ఉంది. మొత్తం ఖాళీ చేసేసాం కదా. ఈ ఫ్యాన్ అయితే వేరే వాళ్ళకి తీసుకొచ్చుకున్నాం ఒక రోజు కోసం అని చెప్పేసి. చూడండి, ఇదైతే బెడ్రూము. బెడ్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఇందులో ఒకటైతే కబోర్డ్ వచ్చింది. 2 సైడ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. 2 సైడ్ కిటికీలు వచ్చినాయి. వెంటిలేషన్ బాగుంటుంది, కానీ ఎండాకాలంలో అయితే ఎండ లోపలికే వచ్చినట్టుగా ఉంటుంది. అండ్ ఇదైతే కబోర్డ్ ఇచ్చారనమాట ఒకటి బెడ్రూమ్లో. కింద ఒక కబోర్డ్ ఇచ్చారు, పైన ఒకటి స్టోరేజ్ లాగా ఒకటి ఇచ్చారు, డోర్ వేసేసి. అసలు పట్టేవి కాదు ఈ కబోర్డ్స్లో. యాక్చువల్గా మాకైతే పెద్ద క్వార్టర్స్ ఇస్తారనమాట. మేమే తీసుకోలేదు. పర్లేదులే, మాటికి షిఫ్ట్స్ ఎందుకు అవ్వడం అని చెప్పేసి, ఎక్కువ పని పెట్టుకోవడం ఎందుకని చెప్పేసి ఇందులోనే అడ్జస్ట్ అయిపోయి ఉండిపోయాం 4 ఇయర్స్. అండ్ ఇలా వెళ్ళినంటే ఇదైతే కిచెన్ అనమాట. అన్ని సామాన్లు జమ చేసేసాము. ఒక సిలిండర్ మిగిలింది, అది ఒక్కటి మాత్రమే మేము రిటర్న్ ఇవ్వాలన్నమాట. మిగతావన్నీ ఇంకా రెడీ అయిపోయి కూర్చున్నాము వెళ్ళాలని చెప్పేసి. ఇదైతే కిచెన్ అనమాట. కింద ఈ సైడ్ ఏమో ఇది సిలిండర్ పెట్టుకునేది, ఈ సైడ్ నేను గిన్నెలు పెట్టుకునేదాన్ని కొన్ని. అండ్ ఇది వచ్చింది స్టవ్ పెట్టుకోవడానికి. పైన ఒక సెల్ఫ్ వచ్చింది. ఇటు సైడ్ అయితే సింక్ ఇచ్చారు. అపోజిట్ సైడ్, ఒకే సైడ్ ఉంటే మొత్తం గందరగోళం అవుద్ది కదా, అపోజిట్ సైడ్ సింక్ ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ కూడా ఒక కిటికీ. అటు సైడ్ ప్రహారీ కనిపిస్తుంది కదా, గోడలు. ఇటు నుంచి బయట అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇదైతే మాకు సర్వీస్ ఇచ్చిందే. గిన్నెల స్టాండ్ కూడా మాకు సర్వీస్ ఇచ్చిందే. ఇక్కడ రన్నింగ్ వాటర్కి ట్యాప్ కూడా ఇచ్చారు కిచెన్లో. నేనైతే సామాన్లు ముందెళ్ళిపోయినాయి కదా, కొన్ని ఐటమ్స్ పెట్టుకున్నాను అనమాట. ఐటమ్స్ కనిపిస్తున్నాయని అనుకోకండి, కొన్ని ఐటమ్స్ అయితే పెట్టుకున్నాము. ఇదండి మా చిన్న హోమ్ టూరు. యాక్చువల్గా మాకు పెద్ద క్వార్టర్స్ దొరుకుతాయి, కానీ మేము తీసుకోలేదన్నమాట. ఇందులోనే అడ్జస్ట్ అయిపోయి ఉండిపోయాము. నాకు నచ్చింది, ఇది బాగా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చిందా? ఎలా అనిపించింది మా క్వార్టర్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకొకసారి చూసేసేయండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.